ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ ఎస్బీఐ బ్యాంక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి అబ్బాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలు మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ ఎస్బీఐ బ్యాంక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై ఎన్నికల బాండ్లను అడ్డగోలుగా తీసుకుంటుందని, దీనివల్ల వేల కోట్ల రూపాయలు బీజేపీ ఖాతాలో జమ చేసుకుని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని, వీటిని వెంటనే ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయాలని, ఎస్బీఐ వెంటనే ఆ బాండ్లను వివరాలను ఎన్నికల కమిషన్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ చైర్మన్ బీజేపీకి నరేంద్ర మోడీకి లోపల సహకరిస్తున్నారని, అందుకే సమయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశించాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజలందరికీ ఈ ఎలక్ట్రోల్ బాండ్లను వివరాలు తెలవాలని, అందులో నైతికత ప్రజలను అర్థం చేసుకుంటారని, దీని ద్వారా బీజేపీ నిజాయితీ ప్రజలకు బట్టబయలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, మన్నెం భిక్షం, కుంభం కృష్ణారెడ్డి, వెంకన్న సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, రవీంద్ర కుమార్, బ్రహ్మానందరెడ్డి, నరేష్, పరిపూర్ణాచారి, సైదులు తదితరులు పాల్గొన్నారు. విధానాలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు 3 వారాల గడువు విధించింది. మార్చి 6వ తారీఖుతో ఈ గడువు ముగిసినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే భారతీయ స్టేట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు వివరాలు వెల్లడించకుండా దానికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించిన వెబ్సైట్ని మొత్తమే కూడా పాస్ చేసి పడేసి, అంటే దాన్ని మొత్తమే లేకుండా డిమాలిష్ చేసి పడేసినటువంటి స్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గము. ఈ పని చేసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ స్టేట్ బ్యాంకా, లేదంటే ఇది భారతీయ జనతా పార్టీ బ్యాంకా అనేది సందేహం వస్తూ ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉంది. ఇప్పటికే ఈడీని తనకు అనుకూలంగా వాడుకుంది. అలాగే ఎలక్షన్ కమిషన్లో కూడా ఇప్పుడు సంక్షోభం వచ్చింది. ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి అరుణ్ గోయల్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాంతోపాటు సిబిఐని వాడుకుంటూ ఉంది. ఇప్పుడు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉంది. కాబట్టి 6వ తారీఖు రోజే సుప్రీంకోర్టు తను సమర్పించమని చెప్పేసి చెప్పింది. ఇప్పటికే కాలయాపన జరుగుతూ ఉంది. వెంటనే ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పినప్పుడు కూడా ఈరోజు ఎస్బీఐ చైర్మన్ బీజేపీకి లొంగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని మోడీకి అనుకూలంగా ఈరోజు మారుతున్నటువంటి ఎస్బీఐ సంస్థను కూడా, స్వతంత్ర సంస్థను కూడా దెబ్బతీసే విధంగా ఎస్బీఐ చైర్మన్ వ్యవహరిస్తుండు. ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా మానుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించి ఈరోజు బహిరంగంగా ప్రజల ముందుకు తీసుకురావాలి, సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎస్బీఐ చైర్మన్ కనుక సుప్రీంకోర్టు సమర్పించకపోతే దేశవ్యాప్తంగా దీన్ని మారుస్తామని చెప్పేసి, ఇది బీజేపీ సంస్థ కాదు, ఇది ప్రజల సంస్థ అని చెప్పేసి రుజువు చేసుకునే విధంగా ఎస్బీఐ చైర్మన్ రుజువు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సంబంధించినటువంటి విషయాలని తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటువంటి ఆదేశాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఆ వివరాల్ని మొత్తం రద్దు చేసి వాయి కనపడకుండా చేసేటువంటి పని ఎస్బీఐ బ్యాంకింగ్ ద్వారా జరిగింది. ఇది బీజేపీ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే బ్యాంకు వాళ్ళు కూడా ఇక్కడ దాసోహం